సార్ ఫ్యాన్ బంద్ చేయాలి. మొత్తం 3,70,000 ఓట్లకు ప్రతి కరెస్పాండెంట్ బాధ్యత తీసుకొని ప్రతి కరెస్పాండెంట్ 500 ఓట్లకు టార్గెట్ పెట్టుకొని ప్రతి ఓటు మిస్ కాకుండా కంపల్సరీ యాదగిరి శేఖరరావు గారికి పడాలనే ఉద్దేశంతో మేము మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. శేఖరరావు గారిని గెలిపించుకుంటాం. వారు ఏ అధికారం లేకుండా కూడా ట్రస్ట్ మా బడ్జెట్ స్కూళ్ళ గురించి ఎంతో శ్రద్ధతో బడ్జెట్ పాఠశాలను కాపాడడం కోసం అధికారం లేకున్నా కూడా బడ్జెట్ పాఠశాలను కాపాడడం కూడా శాయశక్తిలో ప్రయత్నం చేశారు. వారికి ఎమ్మెల్సీ పదవి వచ్చి అధికారం ఉంటే ఇంకా బడ్జెట్ స్కూళ్లను కాపాడి సామాన్య మధ్యతరగతి కుటుంబీకులకు విద్య అందుబాటు అయ్యే విధంగా కృషి చేస్తారని ఆశిస్తూ అన్ని రకాలుగా అన్ని శాయశక్తులు మా సర్వశక్తులు వండి యాదగిరి శేఖరరావు గారిని గెలిపించుకోవడానికి మా ప్రయత్నం మేము తప్పకుండా చేస్తున్నాం కూడా. పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి గత 25 సంవత్సరాల నుంచి కరీంనగర్ పట్టణంలో కాదు జిల్లాలో కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రెస్ సోదరులంతా కూడా అంటే ట్రస్ట్ మార్క్ సంబంధించిన విషయంలో ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన విషయంలో చాలా వార్తలు అంటే అది ఇలా గూగుల్లో కొట్టి చూస్తే ట్రస్ట్ మార్క్ శేఖరరావు అనేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా మీ కృషి అంటే మీ సపోర్ట్ ఎనలేనిది, అది నేను వేల కట్టలేనిది. వాస్తవంగా ఒక రాజకీయ నాయకుడికి చాలా డబ్బున్న వాళ్ళకు చాలా రకాలుగా అనేక రకాలుగా ప్రపగండ జరుగుతూ ఉంటుంది. కానీ ఒక సామాన్యమైన మానవుడికి ఒక పేద రైతు కుటుంబంలో పుట్టి నేను ఈరోజు రాష్ట్రం అంతా కాకుండా దేశమంతా కూడా అనేక రాష్ట్రాల్లో కూడా యాదగిరి శేఖరరావు గురించి ఈరోజు హర్యానా నుంచి, ఢిల్లీ నుంచి, ఈరోజు కర్ణాటక నుంచి, ముంబై నుంచి, తమిళనాడు నుంచి కూడా ఈరోజు ఫ్లైట్లలో వచ్చి ఇక్కడ కార్లు అద్దె తీసుకొని రేపటి నుంచి తిరుగుతున్నారు. వాళ్ళు ప్రణాళిక చేశారు. అంటే భారతదేశం అంతా కూడా చూస్తూ ఉంది. అంటే నేను ఎన్నో రాష్ట్రాలు కూడా వెళ్ళిన సందర్భంలో నీలాంటి వాడు ఒక్కడు శాసన మండలిలో శాసనసభలో కనుక ఉన్నట్లయితే పేదవాడికి ముఖ్యంగా చాలా చిన్న చిన్న స్కూల్స్కు మధ్యతరగతి కుటుంబంలో మొదటి తరగతి కుటుంబంలో ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత నువ్వు మేలు చేస్తున్నావు, అది విద్యాపరంగా కానీ వైద్యపరంగా. ఈ సందర్భంలో చూస్తూ ఉంటే నాకు ఆకలేయట్లేదు, నిద్ర కూడా 2 గంటలే పోతున్నా రోజు నైట్. అంటే అంత తృప్తి ఉంది. ఇలా 2 పార్టీల నాయకులు చూస్తూ ఉంటే 1000 కోట్లు కుమ్మరించి అంటే 1000 కోట్లు సంపాదన. అందరు చాలామంది అంటున్నారు నేను కూడా సైకిల్ మీద తిరిగిన, వాళ్ళు కూడా సైకిల్ మీద తిరిగినా చెప్తా ఉన్నారు. కానీ సైకిల్ మీద తిరిగినట్టు సేవ చేసుకుంటూ కొద్దిల్లే ఉన్నా నేను. కొంత ఇలా చూసా మనం పేపర్లలో మీరే రాశారు, కోట్లకు సంబంధించిన 4 పేర్లు రాశారు, అందులో నాది లేదు. అంటే మరి సైకిల్ మీద తిరిగినావు, అన్ని కోట్లు సంపాదించినప్పుడు ఎక్కచ్చులు వచ్చింది అది. సో ఈరోజు మరి అన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి అవసరం ఏంటి? సో ఇన్ని కోట్లతో మనం ముందుకెళ్ళినప్పుడు మరి దాని అవసరం ఏంది, దాని ఆవశ్యకత ఏందని నేను ఇలా ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి అంటే సర్వీస్ ఓరియంటెడ్ ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ గురించి ఆలోచన చేస్తాడు. ఎప్పుడు కూడా మిత్రులారా మీరు అందరూ కూడా గమనించాల్సిందంటే బిజినెస్ మ్యాన్ ఎప్పటికి కూడా బిజినెస్, తన డెవలప్మెంటు, తన కుటుంబము, తన స్వప్రయోజనాల కోసం, తన లాభం కోసం, తన లబ్ధి కోసం, తన చుట్టూ ఉన్న బంధువర్గము లేదా మిత్రుల కోసము ఒక గిరిగీసుకుంటారు. ఒక సర్కిల్లే డెవలప్ అవుతుంది. వాళ్ళు మట్టుకే డబ్బు సంపాదించుకొని వ్యాపారాన్ని పెంచుకొని ఆ వ్యాపార రంగాన్ని ముందు తీసుకెళ్లడం కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ నాలాంటి వాడు గెలిస్తే కామన్ పర్సన్ క్షేత్ర స్థాయిలో తండాలలో, గుడెలలో, వాడలలో పెరిగే పిల్లలందరి భవిష్యత్తుకు పునాది వేస్తాయి. ఎందుకంటే ఎక్కడెక్కడైతే పాఠశాలలో ఇలా నేను రాష్ట్రం అంతా కూడా నాకు చాలామంది అనేక రకాల ఫోన్లు చేసినప్పుడు నేను అక్కడ ఫీ కన్సెషన్లో కావచ్చు, అక్కడ అందుబాటులో ఉన్నట్టు అంటే తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, తండ్రి కోల్పోయిన వాళ్ళు, తల్లి ముఖ్యంగా మొదటి తరగతి పిల్లలందరికీ కూడా విద్యను అందించినటువంటి, విద్యకు సేవ చేసినటువంటి వారిని. మరి ఈ సందర్భంగా నేను ఒక విద్యను వ్యాపారం చేయకుండా, విద్యను వ్యాపారశాల చేయకుండా నేను ఒక సర్వీస్ ఓరియంటెడ్ పాఠశాలగా ఈరోజు ముందు తీసుకెళ్ళాను. 35 సంవత్సరాల నుంచి నా సర్వీస్ని చూసి ఇలా 15 జిల్లాల్లో
తండోపతండాలుగా నేను పెట్టే మీటింగ్ అంతా కూడా గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. ఇలా నా సంతోషం ఏంటంటే నేను ఎక్కడ కూడా నాన్ గ్రాడ్యుయేట్ రాలే నాకు. సో వాళ్ళు వస్తున్నారని నేను అనట్లే, కానీ ఓటును మనం మొబిలైజ్ చేసుకునేటప్పుడు, ఓటు గురించి ప్రపగండ చేసుకునేటప్పుడు ఇది ఎమ్మెల్సీ ఓటుకు సంబంధించింది. ఎవరైతే గ్రాడ్యుయేట్ ఉంటారో, ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళని మాత్రమే ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత, వాళ్ళకి మాత్రమే మనం ఓటు వేయాలి. ఇదేం పొలిటీషియన్ కాదు, పొలిటికల్ పార్టీ కాదు. ఇది జనరల్గా శాసన మండలిలో ఎవరు ఉండాలి అంటే శాసనసభలో ఏం జరుగుతుంది, ఆ జరిగే అంశాలన్నింటినీ కూడా, శాసనాలన్నింటినీ కూడా శాసన మండలిలో మనకి ఇది ఎకనామికల్గా మన రాష్ట్రం మీద, మన బడ్జెట్ మీద ఇబ్బంది అవుతుందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత శాసన మండలిలో ఉన్న ఆ శాసన మండలి యొక్క సభ్యుల యొక్క, ఎమ్మెల్సీల యొక్క విధి, వాళ్ళ నిర్వహణ అలాంటిది. కానీ ఈరోజు మనం 40 మందిని చూసినట్లయితే అది గవర్నర్ కానీ, స్థానిక సంస్థల ద్వారా కానీ, ఇలా పట్టభద్రులు కానీ, ఉపాధ్యాయుల ద్వారా కానీ 40 మంది కూడా ఏ రోజు కూడా వాళ్ళ నేమ్ ప్లేట్ కింద ఎమ్మెల్సీ ఉంది. కానీ ఏ ఒక్క రోజు కూడా శాసన నిర్మాణాలు ఏదైతే జరిగినాయో వాటిపైన ఫుల్ టైం చర్చ కానీ, వాటిపైన రెస్పాన్స్ కానీ జరగాలి. అది నేను ఇలా చూశాను. ఇలా 271 మండలాలు నేను గత 8 నెలలు తిరుగుతూ ఉన్నా. క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటే చాలామంది నిరుద్యోగులు, చాలా ఏరియాలలో మండల స్థాయిలో పాపం పిల్లలు చదువుకొని ఉద్యోగ అవకాశాల కోసం అటు పని చేస్తూ, అటు తల్లిదండ్రులకు ఎంతోమంది తిండి, తల్లిదండ్రులను పాపం వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళు చదువుకుంటే ఫిజికల్ టెస్ట్లో పాస్ అవుతున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా రిటర్న్ టెస్ట్లో ఫెయిల్ ఉన్నది. కారణం ఏంటంటే మండల స్థాయిలో వాళ్ళు అనుకున్నట్టుగా ఆడ కోచింగ్ సెంటర్స్ కానీ వాళ్ళ రీచ్ కానీ లేదు. ఇలా అందుకే నేను ఏమంటున్నా అంటే మీ అందరి ముందు కూడా చెప్తాను, నా ఏదైతే 6 సంవత్సరాల జీతం ఏదైతుందో ప్రతి నెల జీతం ఏదో ఒక మండలానికి ఇచ్చి అక్కడ లైబ్రరీ కావచ్చు, లేకపోతే అక్కడ రిసోర్స్ సెంటర్స్ కావచ్చు, అక్కడ ఏదైనా ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఉన్న నిరుద్యోగులకు, చెడు వ్యసనాలకు ఎవరైతే అలవాటు పడుతున్నారో, గుడుంబా గుట్కా అట్లాంటి వాటిని కూడా దూరం ఉంచి వాళ్ళు సొంతగా నిలబడే విధంగా నేను కౌన్సిలింగ్ సెంటర్స్, రిసోర్స్ సెంటర్స్ ఏర్పాటు చేస్తానని ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను. ఫస్ట్ ఒక బాండ్ పేపర్ కూడా రిలీజ్ చేస్తాను. కారణం ఏంటి అంటే ఇలా నేను చూసిన ఏరియాలలో, చాలా రిమోట్ ఏరియాలలో చాలామంది పిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అవన్నింటినీ కూడా ఓవర్కమ్ కావాలి అంటే నేను జీతం కోసం రావట్లేదు, ఎమ్మెల్సీ కోసం రావట్లేదు. ఒక్కసారి ఐ వాంట్ టు చేంజ్, ఎంతో కొంత మార్పు తీసుకురావాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇలా గెలుస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ జీతభత్యాల కోసం, వాళ్ళ అంగులు హారపాటల కోసం జరుగుతున్న వ్యవస్థ. ఈరోజు వచ్చిన ఎమ్మెల్సీల తీరు కూడా అదే. ప్రతి ఎమ్మెల్సీ 1000 కోట్లు పట్టుకొని వస్తున్నారు. ఇలా నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి. నాకు అంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. అరే నా దగ్గర 100 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు, 20 మంది. అంటే ఈ అలవాటు ఎవరు చేశారంటే ఈ ప్రాక్టీస్, ఈ యొక్క ఎవరైతే కార్పొరేట్ మ్యాన్స్ ఉన్నారో, ఇలా కార్పొరేట్ మ్యాన్ వర్సెస్ కామన్ మ్యాన్, అంటే ఒక వ్యాపారస్తునికి ఒక సర్వీస్ మ్యాన్కు లొల్లి నడుస్తూ ఉంది. చాలామంది ఇలా వ్యాపారస్తులు ఉన్నారు, కానీ శేఖర్రావు అంటాడు ఒక్కడు మాత్రమే సర్వీస్ మ్యాన్ ఉన్నాడు అనేది చాలామంది ఇలా నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా నేను అందరికీ ఏం తెలియజేసేది ఏంటంటే ఒక మండల్ హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా మా ప్రైవేట్ స్కూల్స్, ట్రస్మా స్కూల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్ని స్కూల్స్లలో, అంటే బిలో పవర్టీ లైన్ ఉన్న స్కూల్స్, బడ్జెట్ స్కూల్స్లో ఒక రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రతి నెల జీతం అక్కడ ఫండింగ్ చేసి, అవసరమైతే నాకు చాలామంది ఈ 35 ఏళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలామంది సర్వీస్ ప్రొవైడర్స్, అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు నా దగ్గర. వాళ్ళందరి ద్వారా కూడా అవసరమైతే ఆన్లైన్, ఆఫ్లైన్ కూడా ఆ యొక్క నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నిరుద్యోగులకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పట్టభద్రులకు కూడా ఉన్నాయి. కేవలం పట్టభద్రుల గురించి నేను కొట్లాడతా, పట్టభద్రుల గురించి, గ్రాడ్యుయేట్స్ గురించి. ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించిన అంశంలో అందులో ఉద్యోగస్తులు ఉండొచ్చు, నిరుద్యోగులు ఉండొచ్చు, ఇంకేమైనా వ్యాపారస్తులు ఉండొచ్చు. వాళ్ళ వాయిస్ను శాసన మండలి ఇవ్వాలి. కానీ లేనివే వేరే విషయాల పట్ల అది మనకు అక్కర్లేదు. కాబట్టి వీళ్ళ గురించి కొట్లాడే నాయకులు ఇప్పటివరకు కనవల్లే, నేను ఎక్కడ కూడా వినలే. కానీ ఇదే సందర్భంలో నేనేమని చెప్తున్నానంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ 271 మండలాల్లో లిస్ట్ ఉన్నది. 1,00,000 మంది ఇలా నేను చూసా నిరుద్యోగులను, మొత్తం రికార్డు తీసా. ఒక 42,000 మంది టీచర్లను ఎన్రోల్ చేసుకున్నారు. అంటే 1,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారంటే ఆ 1,00,000 మందికి ఇలా చెప్తా ఉన్నా. నేను మొత్తం అనాలిసిస్ తీసిన, ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఎంతమంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు, ఎంతమంది వివిధ రకాల ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతమంది కరస్పాండెంట్స్ ఉన్నారు, అలా వాళ్ళ ప్రొఫెషనల్ అన్నీ తీసిన డాటా అంతా కూడా 3,53,000 మంది డాటా తీసిన. ఆ డాటా ప్రకారం వాళ్ళకి ఎవరికి ఏం కావాలి, అసలు ఎవరి ప్రాబ్లమ్స్ ఏంటి, ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎందుకు ఈ పట్టభద్రుల ఓటు నమోదు చేసుకున్నారు, వాళ్ళు ఎందుకు రేపు ఓటు వేయబోతున్నారు
ఆ ఓటు వేస్తే వేసిన వాడు ఏం చేస్తాడు ఆయన? అసలు ఆయన పని ఆయన చూసుకుంటాడా? ఆయన సొంత ప్రజానికి వస్తున్నాడా? ఆయన ఇంకో 100-20 ఎస్టాబ్లిష్ చేయడానికి వస్తున్నాడా? ఇలా ఉన్న వ్యవహారంలో చాలామందికి మన అందరికీ తెలుసు, మీ అందరు కూడా మిత్రులు. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రధానమైన పోటీ ఉన్నది.